హాయ్ ఫ్రెండ్స్, అది 1944 ఉత్తరప్రదేశ్లోని నైకోట్. సాయంత్రం అయింది. అప్పుడు ఒక 23 ఏళ్ల కుర్రాడు ఒక చిన్న ఇంటి ముందు నిలబడి అదే పనిగా చూస్తున్నాడు. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా? దట్టమైన కొండల మధ్యలో. ఆ ఇంటి ముందు చేతిలో మందు బాటిల్ పట్టుకుని అదే పనిగా ఆ ఇంటిని చూస్తున్నాడు. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నా. ఆ ఇల్లు ఒక వేసేది, కానీ ఇప్పుడు ఆమె అక్కడ లేదు. అయినా ఆ 23 ఏళ్ల యువకుడు ఆ ఇంటి ముందు నిలబడి పద్మ అంటూ కలవరిస్తున్నాడు. ఏవేవో తలుచుకుని బాధపడుతున్నాడు. అప్పుడు ఆ ఇంట్లోంచి ఒక పెద్దావిడొచ్చింది. అతన్ని చూసి, నేను మీ అమ్మ లాంటి దాన్ని, ఇక్కడ నువ్వు ఉండకూడదు, వెళ్ళిపోంది. ఇదంతా ఏంటి? అసలు ఏం జరుగుతోంది? వేసే ఇంటి ముందు 23 ఏళ్ల కుర్రాడు ఎందుకు నిలబడ్డాడు? పదండి చూద్దాం. అది 1921 ఫిబ్రవరి 7 ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బిషన్ చాంద్ కపూర్ పుట్టాడు. అయితే పుట్టిన కొన్ని నెలల నుంచే ఆ పిల్లాడు పిల్బిత్ అనే పేరును ఈజీగా పలుకుతున్నాడు. అసలు సంవత్సరం దాటితే గాని పిల్లలకి పేర్లు రావు. కానీ పిల్బిత్ అనే పేరును అతను ఎలా పలుకుతున్నాడు? ఒకరోజు వాళ్ళ నాన్నతో కలిసి అతను ఒక పెళ్లికి వెళ్ళాడు. తిరిగి ట్రైన్లో వస్తున్నప్పుడు పిల్బిత్ అనే ఒక స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఆ స్టేషన్ పేరు బయట వినిపిస్తుంటే లోపల నుంచి బిషన్ బయటకు దిగుతానని మారం చేశాడు. అయినా తన తండ్రి దిగడానికి ఒప్పుకోలేదు. దీంతో బిషన్ ఏడుస్తూ, ఇక్కడ నా తండ్రి ఉన్నాడు, అతను ఒక మూగవాడు అని చెబుతాడు. నిజంగా గత జన్మ అనేది ఉందా? ఉంటే ఆ జన్మలో ఉన్నవన్నీ గుర్తొస్తాయా? ఇవన్నీ కూడా ఈ కథలో మనకి తెలుస్తాయి. ఎందుకంటే ఇలా ఎవరికి గత జన్మ విషయాలు తెలిసినా తనకు తెలియజేయమని అతను అందరికీ చెప్తూ ఉంటాడు. నిజంగా గత జన్మ అనేది ఉందా? ఉంటే ఆ జన్మలో ఉన్నవన్నీ గుర్తుకొస్తాయా? ఇలానే కొన్నాళ్ళు గడిచిపోయింది. ఒకరోజు కేకే నందన్ అనే ఒక లాయర్ రాసిన ఆర్టికల్ పేపర్లో వస్తుంది. ఆ ఆర్టికల్లో అతను తన కొడుకు గత జన్మ విషయాలన్నీ చెబుతాడు. ఇలా ఎవరికి గత జన్మ విషయాలు తెలిసినా తనకు తెలియజేయమని చెబుతాడు. ఇక ఆ నోట ఈ నోట బిషన్ గురించి ఆ లాయర్కి తెలుస్తుంది. ఆ తర్వాత ఒకరోజు లాయర్ బిషన్ దగ్గరకు వస్తాడు. లాయర్ బిషన్ని చాలా ప్రశ్నలు అడుగుతాడు. వాటన్నిటినీ లాయర్ రికార్డ్ చేస్తాడు. గత జన్మలో తన పేరు లక్ష్మీనారాయణ అని, పిల్బిత్లో అతను ఉండేవాడని చెబుతాడు. అలాగే ఆ ఊళ్ళో ఉన్న చాలామంది ఫోటోలను గుర్తిస్తాడు. ఒకరోజు పిల్బిత్కి బిషన్ని తీసుకువెళతాడు లాయర్. డైరెక్టర్ లక్ష్మీనారాయణని తల్లి దగ్గరకు తీసుకువెళతాడు. అప్పుడు ఆమె చాలా ప్రశ్నలు బిషన్ను అడుగుతుంది. ఆ ప్రశ్నలన్నిటికీ అతను సమాధానం చెప్తాడు. అక్కడితో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది. అయితే ఆ తర్వాత మరొక ఇన్వెస్టిగేటర్ స్టీవెన్సన్ ఈ కేసును కొన్నాళ్ల పాటు ఇన్వెస్టిగేట్ చేస్తాడు. లక్ష్మీనారాయణ్ అతని తండ్రి చనిపోయాడు. ఇక అప్పటి నుంచి లక్ష్మీనారాయణకు ఎదురు లేకుండా పోయింది. దీంతో తినడం, తిరగడం, తాగడం, అమ్మాయిలు, ఇలా అన్ని చెడ్డలవాట్లే. పెళ్లి చేసుకోలేదు. కానీ ఆ ఊళ్ళో ఉండే ఒక వేశ్యతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. ఆమె పేరే పద్మ. ఒకరోజు ఆ పద్మ కోసం ఒక అతని ప్రాణాలు కూడా తీశాడు. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఆ వేశ్య ఇంటికి వెళ్తున్నప్పుడు సరిగ్గా అదే టైంలో లోపల నుంచి ఎవడో వస్తున్నాడు. అది తట్టుకోలేక అతన్ని అక్కడికక్కడే అతని చేతిలో ఉన్న గన్తో కాల్చి చంపేశాడు. ఎప్పుడు వెళ్ళాడు అప్పటి నుంచి. దీంతో అతనికున్న డబ్బు బలంతో కేసులు రాకుండా చూసుకున్నాడు. అంతేకాకుండా వేరే ఊరికి వెళ్ళిపోయాడు. దీంతో పిల్బిత్ని వదిలేసి షాజాపూర్కు వెళ్ళిపోయాడు. అయితే ఈ షాజాపూర్ ఎప్పుడు వెళ్ళాడో అప్పటి నుంచి అతని ఆరోగ్యం క్షీణించింది. అతను ప్రాణాలు కోల్పోయాడు 35 ఏళ్ల వయసులో. పద్మ అంటే లక్ష్మీనారాయణకు ప్రాణం. అందుకే అతను పెళ్లి కూడా చేసుకోలేదు. తన జీవితం మొత్తం తన కోసమే ఎదురు చూశాడు. ఇదిలా ఉంటే ఈ జన్మలో బిషన్కి కూడా పద్మతో బాగా అటాచ్మెంట్ ఉండిపోయింది. బిషన్ చిన్నగా ఉన్నప్పుడు పద్మ చాలాసార్లు అతని దగ్గరికి వచ్చేది. అయితే ఒకరోజు బిషన్ ఆమెను గుర్తుపట్టి ఆమె ఒళ్ళో కూర్చుంటాడు. ఆ టైంలో బిషన్ వయసు 4 ఏళ్లు. అలా ఆమె ఒళ్ళో కూర్చుని కబుర్లు చెబుతూనే ఉంటాడు. అలా కొన్ని గంటలు గడిచిపోయింది. బిషన్కు అతను హత్య చేసిన విషయం, ఎవరి కోసం, ఎందుకు హత్య చేశాడన్న విషయం అన్నీ గుర్తుకొచ్చాయి. అలా అతనికి 23 ఏళ్ళు వచ్చేశాయి. అప్పుడు పద్మను కలవాలనుకుంటాడు. తన ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి రమ్మని ఆమెకు కబురు పెడతాడు. సరిగ్గా ఆమె వచ్చేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఎందుకంటే అప్పటి వరకు పద్మతో తను గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి. ఇక స్టీవెన్సన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం బిషన్కు సంబంధించి దాదాపుగా 40 స్టేట్మెంట్లు రికార్డ్ అయ్యాయి. బిషన్ చెప్పినవన్నీ కూడా లక్ష్మీనారాయణ జీవితంలో జరిగినట్టు కన్ఫర్మ్ అయ్యాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటి అంటే, లక్ష్మీనారాయణ తండ్రి ఒక సీక్రెట్ రూమ్లో ఖజానా ఉంచాడు. ఆ ఖజానా గురించి కూడా బిషన్ ఖచ్చితంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చెప్పింది చెప్పినట్టు, జరిగింది జరిగినట్టు, చూసింది చూసినట్టు చెప్తున్నాడు. ఇక లక్ష్మీనారాయణ్ ఒక వ్యక్తిని చంపాడు కదా, ఆ విషయం కూడా బిషన్కు చాలా క్లారిటీగా గుర్తుంది. అంతేకాకుండా బిషన్ పుట్టినప్పటి నుంచి మనోవేదనతో సఫర్ అవుతున్నాడు. అంటే గత జన్మకు ప్రస్తుత జన్మకు మధ్యలో నలిగిపోతున్నాడనమాట. ఇలాంటివి చాలానే జరిగాయి. ఇవి కట్టుకథలు కాదు, మూఢనమ్మకాలు కాదు, కల్పితాలు అసలే కావు. కొన్ని జన్మలు పూర్తి కాకపోతే ఇలాగే పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాయంటారు. మరి మీకు తెలిసిన వాళ్ళలో ఇలా ఎవరికైనా జరిగిందా? కామెంట్ చేయండి.